ఫ్రెండ్స్, ఈ లోకంలో మొదటి నుంచి ఒక సంఘర్షణ జరుగుతూనే ఉంది. చిన్న నుంచి పెద్దదయ్యే సంఘర్షణ. ఇక్కడ ప్రతి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలనుకుంటారు. అలాగే చిన్న షాప్ పెద్ద షాప్ అవ్వాలనుకుంటారు. ప్రతి చిన్న ప్రోడక్ట్ పెద్ద బ్రాండ్ అవ్వాలనుకుంటారు. ప్రతి చిన్న ఐడియా పెద్ద స్టార్టప్ అవ్వాలని కోరుకుంటారు. అందువల్లే దేశమంతా నిండి ఉన్న ఆంటర్‌ప్రెన్యూర్స్ ప్రతి ఐడియాని పెద్ద బిజినెస్గా మార్చేందుకు మేం తీసుకొచ్చాం భారతదేశపు స్టార్టప్ వేదిక ఐడియా బాజ్. ఐడియా మీది, డబ్బు మాది. స్వాగతం పలకండి మన ఇన్వెస్టింగ్ టైటన్స్ ని. ముందుగా ఆహ్వానిద్దాం లగ్జరీ, హాస్పిటాలిటీ, డిజైన్ ఇంకా పనాష్ ఎక్స్పర్ట్, డెలా లీడర్స్ క్లబ్ ఫౌండర్ జిమ్మే మిస్త్రీ. విమెన్ లెట్స్ స్టార్ట్అప్ అతి గొప్ప క్రెడిబుల్ వాయిస్, షీ ద పీపుల్ గైత్రి ఫౌండర్, కాంటెంట్ క్రియేషన్ కి ఓజీ క్వీన్ శైలి చోప్డా. భారతీయ స్టార్టప్స్ ని అమెరికా వరకు తీసుకువెళ్తానని ప్రమాణం చేసి వచ్చారు వీసీ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సందేశ్ శారదా. ఈయన తయారు చేసిన చెప్పులు ప్రపంచమంతా ధరిస్తారు. దేశవ్యాప్తంగా 6,000కు పైగా అవుట్లెట్స్ ఉన్నాయి. పైగా 25కు పైగా దేశాలకు ఎగుమతి చేసే లిబర్టీ షూస్ మార్కెటింగ్ మేవరిక్ అనుపమ్ బన్సల్. ఆయుర్వేదాన్ని మోడర్న్ డిస్ట్రిబ్యూషన్ తో జోడించి పాపులర్ అవుతున్న వ్యక్తి, యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కి ఫేవరెట్ ఇన్వెస్టర్ అర్జున్ వైద్య. ఎవరి ఐడియా అద్భుతంగా ఉంటుందో వాళ్ళ కోసం తెరుచుకుంటుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఖజానా. రోజు ప్రతి ఇంట్లో నుంచి చెత్త బయట పడేస్తారు. ఇది ప్రతి ఇంట్లోనూ రోజు ఉండే ఒక సమస్య, కానీ ఎవ్వరూ దీని గురించి మాట్లాడడం లేదు. కానీ ఈ విషయం గురించి ఒక స్త్రీ మార్పు తీసుకొస్తానని ఆవిడ నిర్ణయించుకున్నారు. సీమా సింగ్. ఈవిడ ఒక అమ్మ, టీచర్, ఇప్పుడు ఈవిడ ఒక ఇన్నోవేటర్ కూడా. నమస్తే టైటన్స్. నమస్తే. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క విషయం మీద మేకోవర్ చేస్తుంటాం. మోడ్యులర్ కిచెన్, స్మార్ట్ లైట్స్, బ్లూటూత్ ఫ్యాన్స్. కానీ ఒకే ఒక విషయానికి మాత్రం అప్గ్రేడు లేదు, అటెన్షను లేదు, మన డస్ట్బిన్స్. టైటన్స్, మీకు విషయం తెలుసా? ఒక్కొక్క ఇండియన్ వంటింట్లోనూ ప్రతిరోజు 1/2 కిలోకి పైగా తడి చెత్త వస్తూ ఉంటుంది. అదే 15 కోట్ల ఇళ్లల్లోంచి ఎంత వేస్టేజ్ వస్తుందో ఆలోచించండి. ఒక డేటా ప్రకారం చూస్తే ఇండియాలో ఒక రోజుకి 1,75,000 టన్నుల వెట్ వేస్ట్ బయటకు వస్తూ ఉంటుంది. ఇది ఎంత ఎక్కువంటే దీన్ని తీసుకొచ్చే సెకర్ 6 లక్షల ట్రక్కులు అవసరపడతాయి, అది కూడా ఒక్క రోజుకి. కానీ ప్రాబ్లం ఇంతటితో ముగిసిపోలేదు. దీన్ని డంప్ చేయడం వల్ల వచ్చే నష్టం అశుభ్రత, దుర్వాసన, ల్యాండ్ ఫెల్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, గ్లోబల్ వార్మింగ్. టైటన్, ఇది డైలీ వేస్ట్ కాదు, ఇది మన ఎన్విరాన్మెంట్ని నాశనం చేసే పెద్ద సునామీ. దీనికంటే ముఖ్యమైన విషయం, ఇదొక మ్యాసివ్ వేస్ట్ ఆఫ్ వేస్ట్. కానీ ఇప్పుడు మనకి సమస్య లేదు, ఒక తోడు అవసరం. ఒక్కొక్కరింట్లో ఒక ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది? అది ఈ వేస్ట్ అంతా పాయిజన్లా అవనివ్వకుండా ఉంటే ఎలా ఉంటుంది? దానికి బదులు దీన్ని పొలానికి ఎరువుగా ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? టైటన్స్, ఇదిగో ఇదే మీ దోస్త్ బిన్. ఇది ఒక టెక్నికల్ డిజైన్, ఇండియా యొక్క మొట్టమొదటి పేటెంటెడ్ కంపోస్టింగ్ ఫ్రెండ్. ఇది మీ కిచెన్లో ఉంచి వచ్చే వేస్ట్ని 14 రోజుల్లో మట్టికి కావలసిన బంగారంగా మారుస్తుంది. ఇది పచ్చని, శుభ్రమైన ప్రకృతి కోసం కలలు కంటున్న ప్రతి భారతీయుడికి సొంతమైంది. అది మాత్రమే కాదు, ఎవరెవరింటికి మున్సిపాలిటీ వ్యాన్స్ వెళ్లలేవో వాళ్ల కోసం ఎరువుల్ని ఎలా కొనాల్సి వస్తుందో అది కిచెన్, రెస్టారెంట్ వేస్ట్ నుంచి మన దోస్త్ బిన్ ద్వారా మనం తయారు చేసుకోవచ్చు. టైటన్స్, ఇది చెత్త నుంచి కంపోస్ట్ తయారు చేసే బిజినెస్ కాదు, ఇది ఇండియాలో ఉంటున్న ప్రతి ఇంట్లోనూ క్లీన్ టెక్ రెవల్యూషన్కి సంబంధించిన ప్రారంభమే. ఇది మీ అందరికీ ఒక ఇంపాక్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం అవకాశం. దీని ద్వారా ఫ్యూచర్లో మీ కార్బన్ క్రెడిట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇండియాకి ఒక కార్బన్ ట్రేడింగ్ అవకాశం ఇవ్వచ్చు. మీ దోస్త్, మనందరి దోస్త్, దోస్త్ బిన్. ఫెంటాస్టిక్. డాక్టర్ సింగ్, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, కాలేజీలో మీరు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు? అది ఏ సబ్జెక్టు?
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. మీరు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చెప్తున్నారు, అందులో సస్టైనబిలిటీ సబ్జెక్ట్ ఉంది. దాంతో మీరు ఇంత పెద్ద ఇన్వెన్షన్ చేశారు. ఇది ఎలా ప్రారంభమైంది? యాక్చువల్గా ఎక్కడి నుంచో నేను కంపోస్టింగ్ గురించి తెలుసుకున్నాను. సో నేను దీన్ని బిన్ బేస్డ్ పెయింట్ బకెట్లో హోల్స్ని పెట్టి ఇన్ని రోజులు చేస్తున్నాను. దాన్ని చేస్తున్నప్పుడే అది ఎంత కష్టమైన పనో నేను తెలుసుకున్నాను. దుర్వాసన, పురుగులు, లీకేజ్ ప్రాబ్లం. సో ఏం చేస్తే ఇది ఈజీగా ఉంటుందని నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని. అప్పుడు దీనికి కావాల్సిన ఎన్నో డిజైన్స్ నేను చూశాను, చాలా స్కెచెస్ చేశాను, చాలా ప్రోటోటైప్స్ చేశాను. నా డిజైన్ని నేనే ప్రతి వారము డిస్కార్డ్ చేస్తూ ఉండేదాన్ని. అందులో ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసుకునేదాన్ని. కానీ 2022లో ఆ డిజైన్ వచ్చింది. ఆ డిజైన్ని ఇంతవరకు నేను డిస్కార్డ్ చేయలేదు. అప్పుడే నాకు ఇదే ద బెస్ట్ ఫైనల్ డిజైన్ అని అర్థమైంది. ఇంతవరకు దాన్ని డిస్కార్డ్ చేయలేదు. తర్వాత నేను పేటెంట్ని ఫైల్ చేశాను. మ్యామ్, మీరు కాలేజీలో ప్రొఫెసర్, అలాగే ఇంటిని చూసుకుంటున్నారు, ఇన్నోవేషన్ సెంటర్ కూడా నడుపుతున్నారు, రీసెర్చ్ కూడా చేస్తున్నారు, పేటెంట్ కోసం పని చేస్తున్నారు, అలాగే ఈ పని కూడా మీరు చేస్తున్నారు. 24 గంటల్లో ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు? ఐ థింక్ ఇక్కడున్న లేడీస్ దీన్ని రిలేట్ చేసుకోగలరు అనుకుంటున్నాను. నేను మల్టీ టాస్కర్ని. సరే, మీరు మీ ఆస్క్ ఏంటో చెప్పండి. మా టైటిల్స్ నుంచి ఏం ఆశిస్తున్నారు మీరు? మై ఆస్క్ 1 crore ఫర్ 3% ఫర్ కంపెనీ. వీటిని మామూలుగా ఇళ్లలో ఉండేవాళ్ళు కొనుక్కోగలరా, లేక మీరు దీన్ని కంపెనీస్కి మాత్రం సేల్ చేద్దాం అనుకుంటున్నారా? ఇంతవరకు నేను నా డోస్ట్బిన్ని అమ్మడంలో మాకు అన్ని రకాల కస్టమర్స్ ఉన్నారు. హౌస్ హోల్డర్స్ ఉన్నారు, కంపెనీస్ ఉన్నాయి, ఇంకా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఫౌండేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఫ్లోర్ వైజ్ అప్ టు 4-5 ఇళ్లున్నా కూడా వాళ్ళు దీన్ని షేర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. వెరీ మీ గుడ్. ప్రోడక్ట్ ఆపరేషన్ గురించి కొంచెం టెక్నికల్ గా చెప్పగలరా? నేను ఇక్కడి నుంచే చెప్పనా లేకపోతే? నేనే అక్కడికి వస్తాను. నేను కూడా వచ్చి చూస్తాను. దీన్ని మేము మా కస్టమర్కి ప్రొవైడ్ చేసేటప్పుడు దీంతో పాటు కొన్ని యాక్సెసరీస్ కూడా ఇస్తాం. దాంట్లో ఒకటి కోకోపిట్ బ్రిక్, రెండోది చార్కోల్, తర్వాత మూడోది రీమిక్స్ పౌడర్. ఈ రీమిక్స్ పౌడర్లో కళ్ళకు కనిపించిన మైక్రోబ్స్ ఉంటాయి. అది ఈ కంపోజింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. సో యూజర్కి మేము ఏం చెప్తామంటే, ఆ కిచెన్ వేస్ట్ కంపోజింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఆ మొత్తం రీమిక్స్ పౌడర్ని ఇందులో వేసేయాలి. తర్వాత కోకోపిట్ పౌడర్ని 3 లీటర్ల వాటర్లో వేస్తే అది 3.5 kgకి ఎక్స్పాండ్ అవుతుంది కోకోపిట్ పౌడర్గా. తర్వాత ఈ చార్కోల్ని ఇక్కడ ఒక ఓడర్ అబ్జర్వింగ్ సెక్షన్ ఉంది, అందులో వేయమని చెప్తాం. ఇక్కడ ఒక అబ్జర్వేషన్ విండో ఉంది, ఇది నిండిపోయిన దాన్ని దీంట్లోంచి చూడొచ్చు. ఇందులో స్టేజ్ 1 కంపోస్టింగ్ జరుగుతుంది. స్టేజ్ 1కి ఇది వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక ష్రెడర్ ఉంది. దీన్ని మేము ఎలక్ట్రానిక్ కంట్రోల్ మూలంగా డిజైన్ చేసాం. బ్లేడ్స్ చాలా డైరెక్షన్స్ లో మూవ్ అవుతూ ఉంటాయి. అందువల్ల మనం ఇందులో వేసే వేస్ట్ అంతా అది కట్ చేస్తుంది. ఎందుకంటే కంపోస్టింగ్ లో ఉన్న ముఖ్యమైన విషయం ఏమిటంటే వేస్ట్ పరిమాణం చిన్నదిగా ఉండాలి. పెద్దదిగా ఉంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఆఫ్టర్ స్టేజ్ 1 ఇక్కడున్న స్లైడర్ ని మనం పుష్ అండ్ పుల్ చేసామంటే ఇక్కడున్న మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు మిషన్ ఆన్ లో ఉంచితే గనక ఎవ్రీ 6 hours దానంతట అదే 3 నిమిషాలు రన్ అవుతుంది. Okay. ఇక్కడ ఎందుకు ఆటోమేషన్ వేసామంటే యూజర్ వేస్తారు, తర్వాత దీన్ని మాన్యువల్ మర్చిపోతారు. గా చేయరు. అయితే ఎలక్ట్రిసిటీ నాన్ స్టాప్ గా యూజ్ అవ్వదు, ఆటో కట్ ఆఫ్ అవుతుంది. ఆటో కట్ ఆఫ్. వెరీ గుడ్. సో కాంపోస్ట్ రెడీ అయిన తర్వాత బయటికి ఎలా తీస్తారు? అప్పుడు ఇక్కడ ఉన్న స్లైడర్ ని మనం పుష్ అండ్ పుల్ చేసామంటే ఇదిగో ఈ డ్రావర్ లోకి అది వచ్చేస్తుంది. సో ఇందులోంచి ప్రతి వారము మీరు మీ కంపోస్ట్ ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ వీక్లీ ఇన్పుట్ 10 kg ఉందనుకోండి, మీకు 3 to 4 kg కంపోస్ట్ దొరుకుతుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా మంచి మిషన్. సో ఇక్కడ 2 మోడల్స్ కనిపిస్తున్నాయి. సో ఈ 2 మోడల్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటో కాస్త వివరిస్తారా? ఇక్కడున్న మా ఆటోమేటిక్ బిన్ అది మా డోస్ బిన్ ప్రీమియం. ఇక పైన దాంట్లో మీరు 2 హ్యాండిల్స్ చూడొచ్చు. అందులో షెడ్ చేసేది మాన్యువల్ గా ఉంటుంది. ఆ తర్వాత కింద ఉన్న ఎరేషన్ కూడా మాన్యువల్ గా చేయొచ్చు. మాన్యువల్ ప్రైస్ ఎంత? దాని ధర 25,000, దీని ధర 35,000. అంటే సస్టైనబిలిటీ అలాగే అఫోర్డబిలిటీ రెండూ ఉన్నాయి. మేడం, ఈ 35,000 కాస్ట్ మెషిన్ లో మీ నెట్ ప్రాఫిట్ ఎంత? సో దీనివల్ల మాకు 50% మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవుతుంది. అంటే ఓ 17-17.5 వరకు. తర్వాత 20% మా ట్యాక్స్, తర్వాత డెలివరీ వాటికి అవుతుంది. Okay. 30% మా గ్రాస్ మార్జిన్ గా ఉంటుంది. వెట్ వేస్ట్ డిఫరెన్షియేటర్, హార్డ్ వేస్ట్ టు సాఫ్ట్ వెట్ వేస్ట్, ఇది మాన్యువల్ గా చేయడానికి ఎవరు రెడీగా లేరు.
అందుకోసం మీ దగ్గర ఎటువంటి ఆటోమేషన్ లేదు. సొసైటీలో 6 ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ చెత్తని పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎముకల నుంచి మామిడికాయ టెంకల వరకు మెషిన్ లో అవి ఇరుక్కుంటే బ్లేడ్ విరిగిపోతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? దీన్ని నేను పెద్ద బాటిల్ నెక్ గా చూస్తున్నాను. మనం దీన్ని డీసెంట్రలైజ్ చేసినప్పుడు మేము మా కస్టమర్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి నేను ఒక దోస్తు బిన్ని కారిడార్లో పెట్టాననుకోండి ఒక 5 ఏళ్ల కోసం. అప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి మా టీంని కనుక చూసారంటే అఫ్ కోర్స్ ఆ ప్రారంభ రోజుల్లో మన హౌస్ కీపింగ్కి హెల్ప్ అవుతుంది. వీళ్ళ సర్వెంట్ పోస్తాడు, వాళ్ళ సర్వెంట్ పోస్తాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉంటుంది. చివరికి మెషిన్ రిపేర్ అవుతుంది. ఎప్పుడైతే మెషిన్ ఆగిపోతుందో అప్పుడు ఎరిషన్ వల్ల అందులోంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. దీని సైజ్ చూసారంటే దీని బాల్కనీలోనో లేదంటే యూటిలిటీ ఏరియాలోనో పెట్టొచ్చు. చాలా గొడవలైనవి అనుకోండి, దోస్తు బిన్ని బాల్కనీలో పెట్టుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ న్యూ టు ద వరల్డ్. సో కన్స్యూమర్ ఎడ్యుకేషన్ ఇంకా కస్టమర్ ఎడ్యుకేషన్ కి అర్థమయ్యేలా చెప్పడానికి మీరు ఏం చేస్తున్నారో అది సార్, చెప్పండి. నా దగ్గర అన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి. అందులో మేము అన్ని రకాల ఎడ్యుకేషన్ వీడియోస్ వేస్తున్నాం. మా స్టూడెంట్స్ టీము వేస్తూ ఉండేది, ఇప్పుడు మా కూతురు కూడా వేస్తోంది. అది మాత్రమే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడే. చాలా మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు. దానివల్ల మిగతా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇదంతా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీతో చేస్తున్నారా? దానికి టైం ఎంత పడుతుంది? అదంతా కస్టమర్ అట్రాక్షన్కి సంబంధించి ఉంటుంది. పర్ మంత్ ఇప్పుడు మేము 50 to 100 చేయగలుగుతున్నాం. సార్ మనం మార్కెట్ డిమాండ్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. సరే ఇప్పుడు చెప్పండి, ఈ ప్రోడక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? మీ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. %67 జనానికి ఇది అవసరమని అనిపిస్తోంది. సో టైటన్స్ చెప్పండి, మీరు ఈమె ఇంపాక్ట్ రెవల్యూషన్తో చేతులు కలుపుతారా లేదా? నేను ఖచ్చితంగా మీ దగ్గర నుంచి కొన్ని మిషన్లు కొనాలనుకుంటున్నాను. కానీ నా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో చూసారంటే కొంచెం కన్స్యూమర్ సెంట్రిక్గా ఉంటుంది. ఇది ఒక కన్స్యూమర్ సెంట్రిక్ ప్రోడక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ కారణం వల్ల నేను ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచి తప్పు ఉందాం అనుకుంటున్నాను. అందుకే మీతో చేతులు కలపలేకపోతున్నాను. ఐ వుడ్ స్టిల్ పుషింగ్ మేడం. మీరు ఇంకా ఆ ప్రోడక్ట్ని ఇన్నోవేట్ చేయండి. దీనికి ప్రిసీడింగ్ అవ్వాలి. ఆ తర్వాత ఈ కంపోజిట్ 100% సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ అవుతుంది. సో మీరు చేయగలరు మేడం, తప్పకుండా చేయగలరు. మేడం, నాకు రివార్డ్ చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాను. నేను మిమ్మల్ని హ్యాపీగా సపోర్ట్ చేస్తాను, ఫినాన్షియల్లీ పార్టిసిపేట్ చేస్తాను. అంతేకాకుండా మా అన్ని కన్జ్యూమర్ బేస్లకు గ్రాస్ మార్కెట్ చేస్తాను. అయితే ఒక విషయం, ఆ ఎడిషన్ లేకుండా ఈ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందా అని అడిగితే నాకు తెలిసి ఈ కాలంలో అదొక ప్రశ్నే. ఈరోజు మీరు హ్యాండ్ షేక్ ఇవ్వరన్నమాట. లేదు, ఇవాళ చేయడం కుదరదు. అర్జున్ మీరు చెప్పండి. నాకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ప్రోడక్ట్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది ఫర్ మాస్ అడాప్షన్. అది స్కేల్ తో పాటు సాల్వ్ అవ్వచ్చు. అండ్ నాకు బాంబేలో ఉన్నప్పుడు ఈ డివైస్ చాలా పెద్దగా అనిపిస్తోంది. ఈ రోజు నేను హ్యాండ్ షేక్ చేయలేను. థ్యాంక్ యూ. సందేశ్ గారు మీరు? నేను మీతో హ్యాండ్ షేక్ చేయలేను. శైలి మ్యామ్ మీరు మీ అభిప్రాయం చెప్పండి. ఐ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ 25 lakhs, కానీ మీరు ఇందులో 2% నాకు ఇవ్వగలిగితేనే. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వెంటనే నేను మీ దగ్గర ఒక మిషన్ కొనుక్కోవాలని క్లియర్గా డిసైడ్ అయిపోయాను. ఇన్వెస్ట్ చేస్తున్నామో లేదో మేమందరం ఈ మెషిన్లు కొనుక్కుంటాం. చూసారా, Yes, ఇదే yes. గొప్ప At సక్సెస్. least మీకు 5 customers దొరికారు. మీరు ఈక్విటీస్ ఇవ్వకుండానే మేము మిషన్ కొంటాం. డాక్టర్ సింగ్ మీరు చెప్పండి, మీరు శైలి గారితో చేతులు కలుపుతారా? నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ డిస్కస్ చేసుకోండి. ఇది చాలా మంచి డీల్ మేడం. ఇప్పుడే చెబుతున్నాను, అవును, మళ్ళీ దొరకదు. please. నా మంచి డీలింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ చూసారంటే చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్ అయింది. అండ్ ఈక్విటీ నేను సేవ్ చేసుకోవాలి. ఒక ఫౌండర్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. సో నేను ఈ ప్రోడక్ట్ విషయంలో చాలా కన్విన్స్ అయ్యాను. మీరు ఎక్కడైనా చూడండి, హిమాచల్, ఉత్తరాఖండ్, కులు, ప్రతి ఇంట్లోనూ బై లా ఇలాంటి ప్రోడక్ట్ అవసరం అవుతుంది. ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఎగ్జిట్ గానే చూస్తారు. సో ఎగ్జిట్ చేసేటప్పుడు మీ Yeah, ఈక్విటీ ముందు I చూస్తారు, understand. దాన్ని బైబ్యాక్ చేస్తారు. సో 2% కానీ 1% కానీ ఆలోచించండి. ఓకే, లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ డాక్టర్ సింగ్. థ్యాంక్ యూ. చెప్పండి మీరు ఏం ఆలోచించుకున్నారు? దీన్ని నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీ సహాయం నాకు కావాలి. బట్ ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రోడక్ట్ అవడం వల్ల దీన్ని మీరు 1% ఫర్ 25 lakhs చేయగలిగితే బాగుంటుంది. మీకు నేను లాస్ట్ ఆఫర్గా ఇవ్వాలనుకుంటున్నది 1.5%
425 lakhs. అండ్ ఒకవేళ మీరు ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేయకపోతే మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను, ఎందుకంటే ఒక ఫౌండర్ యొక్క ఛాలెంజెస్ అన్నిటినీ నేను అర్థం చేసుకోగలను. మీరు చేతులు కలుపుతారా? ఆమె ఇచ్చిన ఆఫర్తో మీరు చేతులు వాళ్ళ మాటకి కలపాలనుకుంటున్నారా? నేను ఎదురు చెప్పలేను కదా. అయితే వెళ్ళి చేతులు కలపండి. డీల్ ఈస్ డన్. 25 lakhs 1.5% కి. కంగ్రాచులేషన్స్. Thank you. వెరీ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. మీరు బయటికి వెళ్ళి ఎవరితో డిస్కస్ చేశారో వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మనండి. ఈయన మా పెద్దన్నయ్య అండ్ మా కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్. ఇది డిజైన్తో ఇంత దూరం వచ్చిందంటే మా అన్నయ్య వదిన కంపెనీయే ఇది చేసింది. ఇది పూణేలో ఉంది. తను నా కూతురు సుషితా సింగ్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ లోగోని తనే డిజైన్ చేసింది. సుషిత, ఇది మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఓకే, మీ మదర్ ఇంత పెద్ద ఇన్వెన్షన్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తోంది? అందరికీ ఒక ఇన్స్పిరేషన్ కావాలి, అలాగే ఒక హీరో కావాలి. నాకు నాతోనే ఉన్నారు. వావ్. థ్యాంక్ యూ. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎవరైనా కార్ తీసుకుని బయలుదేరి వెళ్తే వాళ్ళకి తెలియని భయం కలుగుతూ ఉంటుంది. ఆ భయంతో ఎలా పోరాడాలి, ఎలా బయటపడాలి, దానికి వైద్యం ఏంటి? ఆ పరిష్కారంతో వస్తున్నారు మన తర్వాతి ఐడియా బాస్. మురాదాబాద్ నుంచి ధనుంజయ్, ఇంకా హరిద్వార్ నుంచి అభిమన్యు. నమస్తే. నమస్తే. ఈ వేదికకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. సరే, మీ పిచ్కి మీరు సిద్ధంగా ఉన్నారా? రెడీగా ఉన్నాం. రెడీనే. ప్రతీక్, టైటన్స్, మాకు మీ అనుమతి ఉంటే మేము ప్రతీక్ని మాతో పాటు తీసుకువెళ్ళి ఒక చిన్న ఆట ఆడతాం, ఓకేనా? తప్పకుండా యా చేయొచ్చు. ష్యూర్. ఖచ్చితంగా. ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ చూసామంటే ఇది ఇండియాకి చెందిన ఒక మామూలు వీధి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, మీరు మీ ఫేవరెట్ కార్ని ఇక్కడ పార్క్ చేయాలి. చాలా సింపుల్. మీ టైం ఇప్పుడు మొదలయ్యింది. అరే లేదు లేదు లేదు, అది హాస్పిటల్ డోర్ నంబర్ 4, అక్కడ పార్కింగ్ అలౌడ్ లేదు కదా. లేదు ప్రతీక్, ఇది మా స్కూల్ మెయిన్ గేట్. ఇక్కడ పార్క్ చేయడానికి మా సెక్యూరిటీ అంగీకరించడు. ఏదో ఒక చోటు ఉంటుంది కదా. అరే లేదు, అది మెట్రో కన్స్ట్రక్షన్ సైట్ ప్రతీక్, అక్కడ బండి టో చేస్తారు. మరి ఈ కార్ని ఏం చేయను? మీ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ రోజు మేము ఇక్కడికి వచ్చాము. ప్రతీక్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఇది చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం, మనం డైలీ ఫేస్ చేస్తూనే ఉంటాం. సో టైటన్స్, ఈ రోజు కమ్యూటర్స్కి పెద్ద డిస్టెన్స్ ఏమీ లేదు, కానీ వాళ్ళు డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత పార్కింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఈ పార్కింగ్ సమస్య జస్ట్ మీకు నాకు వచ్చే సమస్య కాదు. ఈ రోజు డేట్లో ఇదొక నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఒక లీడింగ్ సర్వే ప్రకారం ఒక నార్మల్ కార్ ఓనర్ సంవత్సరానికి 120 గంటలు, అంటే దాదాపు 5 రోజులు కేవలం పార్కింగ్ కోసం టైం వేస్ట్ చేస్తున్నారు. అలాగా? 5 రోజులు మనం ఏమేం చేయొచ్చో ఆలోచించండి. వైఫ్తో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు కదా. అంతేకాదు, పైగా ఢిల్లీ లాంటి సిటీలో ఒక్క రోజుకి 1 కోటి బండ్లు పార్క్ అవుతున్నాయి. కానీ పార్కింగ్ స్పాట్ కి అఫీషియల్ నంబర్ని చూస్తుంటే 94,000. అంటే ఒక్క పార్కింగ్ స్పాట్ లో 106 బండి పార్కింగ్ స్పాట్ వెతుకుతున్నారు. ఢిల్లీ పోలీసులకి కేవలం పార్కింగ్కి సంబంధించిన కేసులు 250కి పైగానే వస్తూ ఉన్నాయి. టైటన్స్, ఇప్పుడు మీరే చెప్పండి, పోలీసులు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తారా, లేదంటే శర్మ గారి, చోప్రా గారి కార్లని పార్క్ చేస్తారా? మన ఇండియాలో ఆటోమొబైల్ సెక్టర్ ఎదుగుదలని చూస్తుంటే వాహనాలు కొనే సంఖ్య రోజురోజుకి ఎక్కువ అవుతుంది. అప్పుడు పార్కింగ్ సమస్య అంతకన్నా వేగంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించాలని మేము మీకు ఒకటి తీసుకొచ్చాము. నమస్తే టైటన్స్, నేను డిప్యూటీ కమాండెంట్ ధనంజయ్ భాద్వాజ్, నా రిటైర్డ్. పేరు అభిమన్యు సింగ్. మేం మీకోసం తీసుకొచ్చాం బ్లిప్ యాప్. బ్లిప్ ఈ ప్రపంచానికి మొదటి పార్కింగ్ యాప్. ఈ యాప్ ద్వారా మీరు మీ బండిని ఎప్పుడైనా ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు, అది కూడా 2 నిమిషాల్లో. టైటాన్స్, ప్రస్తుతానికి మేము ఈ ఫెసిలిటీని మాల్స్,
హాస్పిటల్స్, స్మార్ట్ సిటీకి ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ మా కళ మేము మీ సాయంతో ఈ ఫెసిలిటీని ఈ దేశంలోనే ప్రతి చోటికి తీసుకురావాలనుకుంటున్నాం. అందుకోసం మేము మిమ్మల్ని అడుగుతోంది 1.5 కోటి అగైన్స్ 2.5% ఈక్విటీ అవర్ కంపెనీ. సో టైటన్స్, మీరు మా ఈ డీల్ ని సేఫ్ గా పార్క్ చేయాలనుకుంటున్నారా? ప్రాబ్లం చాలా జెన్యున్ గా ఉంది, చాలా మంచి సొల్యూషన్ అనిపిస్తుంది. సో ఈ యాప్ ఎలా పనిచేస్తుందో కొంచెం చెప్పండి, ఇంకొంచెం వివరంగా చెప్పండి. సార్, ఇప్పుడు నేను మీకు ఈ యాప్ డెమో చూపిస్తాను. మీరు జస్ట్ మా యాప్లోకి వెళ్ళాలి. అక్కడ మీరు బుక్ ఇన్స్టెంట్ వ్యాలీని క్లిక్ చేయాలి. మీరు ఈ యాప్ లోపలికి వెళ్ళి జస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆ లొకేషన్ క్లిక్ చేయండి, దాన్ని కన్ఫర్మ్ చేయండి. ఇంకంతే, మీరు అక్కడ రిలాక్స్డ్గా వెళ్ళండి. మీరు ఆ లొకేషన్కి వెళ్ళేలోగా మా అటెండెంట్ మీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. చూస్తుంటే మీకు అర్థమవుతుంది మా అటెండెంట్ మీకు అప్డేట్ అయిపోయారు. ఇందులో పార్కింగ్ రేట్స్ కూడా ముందే ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళండి, ఓటీపీని వెరిఫై చేయండి. సరైన వ్యక్తి దగ్గర అడిగి తిడుతున్నారని చూసుకోండి. అబ్బా, నన్ను క్షమించండి, సరైన వ్యక్తికి ఇస్తున్నారని చూసుకోండి. పార్కింగ్ అని చెప్తే తిట్లో గుర్తుకొస్తున్నాయి. మీరు అక్కడికి వెళ్ళాక మీ బండిని తీసుకుని వాళ్ళు పార్క్ చేసేస్తారు. మీరు దాన్ని లొకేట్ చేయొచ్చు. బండి ఇమేజెస్ కూడా మీకు యాప్లో కనిపిస్తాయి. మీరు తిరిగి వెళ్ళాలనుకున్నప్పుడు గెట్ మై కార్ని క్లిక్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. ఇక మీ బండి అక్కడే డెలివరీ అయిపోతుంది. మొత్తం డీటెయిల్స్ అంతా మీరు ఇక్కడే ట్రాక్ చేసుకోవచ్చు. మా డ్రైవర్స్ లైవ్ లొకేషన్ కూడా మీరు ట్రాక్ చేయొచ్చు. ఇంకెప్పుడు కావాలన్నా, ఏ మోడ్లో కావాలనుకున్నా పేమెంట్ మీరు ఆ ప్రకారం చేయొచ్చు. మీరు క్యాష్లో పే చేయాలనుకుంటే పే చేయొచ్చు. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ అబ్సల్యూట్లీ మ్యాజికల్. ఇట్స్ దాట్ కన్వీనియంట్. ప్లీజ్ ఈ ఐడియా ఎలా వచ్చిందో చెప్పండి. ప్రతి అబ్బాయి జీవితంలో ఒక బకెట్ లిస్ట్ అంటూ ఉంటుంది. నేను సంపాదించడం మొదలు పెట్టగానే ఈ విషయాలు చేయాలని అనుకుంటారు. సో ప్రతి నా బకెట్ లిస్ట్ లో ఉన్న ఒక విషయం, ఒక లగ్జరీ కార్ తీసుకోవాలని. అలాగా? సో దాదాపు 2018లో నేను ఒక ఎంట్రీ లెవెల్ లగ్జరీ కార్ని కొనేంత డబ్బులు చేర్చి పెట్టాను. చెన్నై నుంచి బండి కొనుక్కున్నాను అండ్ మా అమ్మని ఎక్కించుకుని ఒక రౌండ్ తీసుకువెళ్ళాలని ఆశపడ్డాను. ఆవిడకి నచ్చుతుంది అనుకున్నా. అప్పుడే నా ప్రియమైన మిత్రుడు, అప్పుడు తను స్టీల్ అథారిటీలో పనిచేస్తుండేవాడు. ఇతనేమో అప్పుడే నేను వస్తాను, మనందరం కలిసి వెళ్దాం అన్నారు. అప్పుడు అమ్మ దగ్గర ఒక పాత ఫోన్ ఉండేది. నేను అమ్మతో, అమ్మ కరుల్ బాగ్ వచ్చాము, ఇక్కడ ఒక ఫేమస్ మార్కెట్ ఉంది, గఫార్ మార్కెట్, ఇది ఎలక్ట్రానిక్స్ కి ఫేమస్, పదండి మీకు కొత్త ఫోన్ కొనిస్తానని చెప్పాను. దాదాపు 20-25 నిమిషాలు నేను బండి పార్కింగ్ వెతుకుతున్నా. అస్సలు దొరకదే. కొద్ది సమయం తర్వాత నీలం రంగులో ఒక టీషర్ట్ అతను చూశాను. అతను టీషర్ట్ మీద పార్కింగ్ గురించి రాస్తుండటం గమనించా. సో పార్కింగ్ వాళ్ళు దొరికారని అనుకున్నాను. కానీ రోడ్ సైడ్ లో అతను ఒక చోటును చూపించి బండిని ఇక్కడ పార్క్ చేసేది సార్ అన్నాడు. అతను నాకు మున్సిపాలిటీ పేరులో ఉన్న ఒక రిసిప్ట్ ఇచ్చారు. మేము ఫోన్ కొని 2 గంటల తర్వాత వచ్చి చూస్తే బండి కనబడలా. నాకింకప్పుడు అసలు కాలు చేతులు ఏం ఆడలేదు. మేము అతని దగ్గర బండి తీసుకురా అని అడిగాం. అందుకు అతను ఏమన్నాడంటే, సార్ 40 రూపాయలంది, బండి సమస్య ఏంటో మీరే చూసుకోండి అన్నాడు. ఓ, మీరే చూసుకోండి అంటే దానికి ఏంటి అర్థం అని అడిగా. అందుకు అతను ఏమన్నారంటే, రిసిప్ట్లో ఏం రాసిందో చదవండి. మీరు ఎక్కడ బండి పార్క్ చేసినా సరే ఆ రిసిప్ట్లో మీకు చిన్నగా రాసి పెట్టుంటారు, పార్కింగ్ ఇస్ అట్ ఓనర్స్ రిస్క్. మేమప్పుడు లోకల్ అథారిటీస్కి కాల్ చేసాం. మాకు అప్పుడు ఏం అర్థమైందంటే బండి ఏం దొంగతనం జరగలేదు, బండిని అక్కడి నుంచి టో చేసుకుని వెళ్ళారు. నా ప్రశ్న ఏమిటంటే, బండి పార్కింగ్లో ఉన్నప్పుడు ఎందుకు టో చేసుకుని వెళ్ళారు? అందుకు సమాధానం నాకు ఇప్పటివరకు దొరకలేదు. అక్కడే నాకు ఈగో హర్ట్ అయింది. కొంచెమేనా? దాదాపు అక్కడ 6 బండ్ల వరకు పార్క్ చేశారు. అప్పుడు నాకు ఇది నాకు మాత్రం జరుగుండేది కాదనిపించింది. సో అక్కడి నుంచి ఒక చిన్న ప్యాసివ్ రీసెర్చ్ వల్ల మా జర్నీ మొదలయ్యింది. దాదాపు 1.5 సంవత్సరం పార్కింగ్ మార్కెట్ గురించి ప్రాపర్ రీసెర్చ్ చేశాం. ఆఖరికి అందులో డేటాను చూసినప్పుడు మా కళ్ళు తిరగడం మొదలయ్యాయి. ఇండియాలో దాదాపు 93% పార్కింగ్ ఇండస్ట్రీ ఇంకా అన్ఆర్గనైజ్డ్ గానే ఉంది. ద సో కాల్డ్ పార్కింగ్ టికెటర్స్ ఎన్నో చోట పార్కింగ్ మాఫియాస్గా ఆపరేట్ చేస్తున్నారు. అప్పుడే మాకు సరిగ్గా మేము అనుకున్న దానికన్నా ఈ సమస్య చాలా పెద్ద సమస్య అనిపించింది. దీని ద్వారా ప్రజల జీవితాల్లో పెద్ద మార్పుని తీసుకురావచ్చు అనుకున్నాం. సో మా దగ్గర ఒక మంచి సేవింగ్స్ వచ్చినప్పుడు, 1.5 year పనిచేయకుండా ఇంట్లో ఉండాలనుకున్నప్పుడు, బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసే సత్తా ఉన్నప్పుడు అప్పుడే మేము లాంచ్ చేసాం పార్క్ మేట్. అదే ఇప్పుడు మీ దగ్గర ఉన్న బ్లిప్. సో ఇదే మా జర్నీ. మీరు ఒక మంచి డిఫెన్స్ జాబ్ ని వదిలేసి స్టార్ట్అప్ కోసం రిస్క్ చేశారు. ఫ్యామిలీస్ కూడా మీకు సపోర్ట్ చేశాయా? నేను అదే అడగాలనుకున్నాను. మీ అమ్మగారు ఏమన్నారు? నేను మా అమ్మతో ఇది మొదటిసారి చెప్పినప్పుడు, అమ్మ, నేను నా పని వదిలేసి ఈ పార్కింగ్ సమస్యని నేను పరిష్కరించబోతున్నానని చెప్పినప్పుడు అప్పుడు మా అమ్మ చాలా అందమైన ఒక లైన్ చెప్పింది. ఇప్పుడు లగ్జరీగా కార్లో వెళ్లకుండా నువ్వు కార్ని పార్క్ చేయబోతున్నావా? బిజినెస్ విషయం వాళ్ళకి వదిలేస్తున్నాను, నేను నా ప్లేస్ లో కూర్చుంటాను. థ్యాంక్ యూ ప్రతీక్. నమస్తే అభిమన్యు, ఇంకా ధనంజయ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ యర్ సర్వీస్. ఇప్పుడు నేను అడగాలనుకున్నది ఏంటంటే, ఈ సర్వీస్ లో వాల్యూ దొరకడం కోసం మీకు ఎంత టైం పడుతుంది? అండ్ రెండోది, మీరు హాస్పిటల్, మాల్స్, పబ్లిక్ ప్లేస్ లో పార్క్ చేస్తున్నారు కదా, ఒకవేళ అక్కడ పార్కింగ్ ఫుల్ అయిపోయిందంటే అప్పుడు మీరు ఎక్కడైనా దూరంగా పార్క్ చేస్తారా?
అప్పుడు మీరు కార్ని ఎంత దూరంలో పార్క్ చేస్తారు అండ్ ఇంకా మీరు కార్ తిరిగి తీసుకొచ్చేటప్పుడు మీరు కార్ ఎంతసేపట్లో తీసుకొస్తారు? మీరు యాప్లో లాగిన్ చేసినప్పుడు మీకు అందులో ఒక నోట్ వస్తుంది. అట్లీస్ట్ మీరు 10 నిమిషాల ముందున ఏ లొకేషన్కి వస్తున్నారో ఆ లొకేషన్ని పెట్టమని. ఇప్పుడు రోజు మేము దాదాపు 7,500 కార్ని పార్క్ చేస్తున్నాం వేరే వేరే లొకేషన్స్లో. అందులో యావరేజ్ టైం 6 to 7 minutes ఉంటుంది అంతే. మినిమం ప్రతి 500 మీటర్లకి మా వ్యాలీ ఒకళ్ళు ఉంటారు. మేము యాక్చువల్గా వాళ్ళని బ్లిప్ అటెండెంట్ అని చెప్తాం. ఖచ్చితంగా వాళ్ళు ఆ డ్యూరేషన్ లోపు వచ్చేస్తారు. మాకు వర్స్ట్ కి సినారియో ఎప్పుడంటే చాలా పీ కార్స్ లో లేదా ఫెస్టివల్స్ లో లేదా స్పెషల్ మూవీ రిలీజ్ అయినప్పుడు. అప్పుడు పికప్ లో ఎక్కువ టైం తీసుకోదు. డెలివరీ అప్పుడు అంటే గెట్ మై కార్ ఇచ్చినప్పుడు మా యాప్ అప్పుడు స్మార్ట్ గా క్యాల్కులేట్ చేసి డిస్టెన్స్, టైం, ట్రాఫిక్ ఇంకా పార్కింగ్ పాత ట్రెండ్స్ బట్టి దాన్ని రీడ్ చేసి మీకు బండి రావడానికి 10, 11, 13 నిమిషాలు అవుతుందని ప్రిడిక్ట్ చేసి చెప్తుంది. బట్ ఇందులో తేడా ఏమిటంటే మీరు యాప్ లో గెట్ మై కార్ ఇచ్చినప్పుడు బండి రావడం 12 నిమిషాలు పడుతుందని మీకు ముందే చెప్తుంది. సో మీ బండి వచ్చేంత వరకు మీరు వర్షంలో గానీ ఎండలో గానీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ మాల్లో ఉంటే 12 minutes మీరు మాల్లోనే ఏసీ ఎంజాయ్ చేసి టైం స్పెండ్ చేయొచ్చు. ఈ అటెండెన్స్ కి చార్జెస్ 10, 20, 100 ఎంతమంది అటెండెంట్స్ ఉన్నారు? లాజిస్టికల్లీ మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. మేము 49 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. బట్ వీ కెన్ డ్రాప్ ఛార్జ్ ప్లస్ పార్కింగ్ టికెట్ ఛార్జెస్. మన సప్లై కోసం ఎంతమంది లోకల్ పార్కింగ్ కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళతో టైప్ చేసుకుంటున్నాం. అండ్ వ్యాలెస్ కి మేము సింపుల్ అయిన మోడలే పెట్టుకున్నాం. మేము ఛార్జ్ చేసే 49 రూపీస్ మా రెవెన్యూ అండ్ పార్కింగ్ టికెట్ కైనా ఛార్జెస్ పార్కింగ్ కాంట్రాక్టర్ కి వెళ్ళిపోతుంది. దాంట్లో మాకు ఎలాంటి షారు రాదు. అదొక యాడెడ్ రెవెన్యూ కాబట్టి కాంట్రాక్టర్ వాళ్ళతో పాటు కలిసి పనిచేయకపోతే వాళ్ళ దగ్గర షార్ తీసుకోవచ్చు. రెండోది మేము ఛార్జ్ చేసే ఆ 49 రూపీస్ లో 36 రూపాయలు అంటే 36 రూపీస్ మా అటెండెంట్ చేతికి వెళ్తుంది. ఒక 13 రూపాయలు మా చేతికి అందుతాయి. ఇదే మా అటెండెన్స్ మీ రోల్ లో ఉన్నారా లేదా? అవును అవును. ఈ రోజు ఈ డేట్ లో అటెండెన్స్ లో మొత్తం ఎంతమంది ఉన్నారు? మా దగ్గర ఈ రోజు వరకు దాదాపు 360 మంది వేరే వేరే లొకేషన్స్ లో అసైన్ అయ్యారు. యుఎస్ లో ఉండే ఒక కంపెనీ మీలాగానే మాల్స్ ను ఆపరేట్ చేస్తున్నారు. ఇంకో సొల్యూషన్ కూడా ఇస్తున్నారు, కార్ వాష్ సర్వీసెస్. ఈ విధమైన సర్వీసెస్ మీరు దీంట్లో యాడ్ చేయడానికి ఇష్టపడుతున్నారా? అది కాకుండా ఒక రెవెన్యూ మోడల్ గా ఉంటుంది. సందేశ్ గారు, మీరు ఇన్వెస్ట్ చేయడానికి ముందుగానే మెంటర్షిప్ మొదలు పెట్టారు. మీరు చెప్పిన ఈ సజెషన్ ఆల్రెడీ మా లాంగ్ టైం ప్లాన్ లో ఉంది. మేము దానికి ఒక చిన్న ప్లాన్ పెట్టుకున్నాం. అందులో ఇది ఆల్రెడీ ఇన్క్లూడెడ్. అదేంటంటే ముందు ఏబిసిడి రాయడం నేర్చుకుందాం, ఇంకా క్యాట్ బ్యాట్ ర్యాట్ తర్వాత నేర్చుకుందాం. లేదు లేదు, మంచిదే, మంచి విషయమే. మీ కాన్ఫిడెన్స్ చాలా బాగుంది. ముందు మార్కెట్ సర్వే తెలుసుకుందాం, అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆడియన్స్, మీ దగ్గర ఓట్ మీటర్స్ ఉన్నాయి. మీ టైం ఇప్పుడు స్టార్ట్ కాబోతోంది. గుండె వేగంగా కొట్టుకుంటుందా? మినీ హార్ట్ అటాక్. ఓ వెరీ గుడ్. 94% జనానికి ఏమనిపిస్తోందంటే ఇది చాలా అవసరమని. సార్, కొంచెం వాల్యూషన్ గురించి, నంబర్స్ గురించి మాట్లాడదామా? FY24 లో మా ARR 1.69 crore. పోయిన సంవత్సరం మేము చేసింది 5.2 crore. ఈ సంవత్సరం మేము దాదాపు 18 crores కి క్లోజ్ చేస్తాం. ఏమంటున్నారు? మీ డిమాండ్ ఏమిటి? సార్, మేము యాక్చువల్గా నవంబర్లో ప్రీ సిరీస్ ఏ రౌండ్ రేస్ చేసాం. దాదాపు 7.5 కోట్లకి. క్యాక్టస్ పార్ట్నర్స్, వి ఫౌండర్ సర్కిల్, వి క్యాట్స్ ఇంకా మార్వా ఫ్యామిలీ అందులో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు 4 కోట్లకి మాకొక బ్రిడ్జ్ రౌండ్ ఉంది. అందులో 2.5 కోట్లకి అక్జోనా క్యాపిటల్ మాకు కమిట్మెంట్ ఇచ్చారు. సో మేము మీ దగ్గర 1.5 crores రేస్ చేయాలనుకుంటున్నాం. 7 crore ప్రీ మనీ వాల్యుయేషన్. సరే, ఓకే. లాస్ట్ మంత్ P&L ఎంతో చెప్పండి. పోయిన నెల మేము 72 లక్షలు అంటే 72 lakhs కి క్లోజ్ చేశాం. అందులో 26.5 లక్షలు మా మంత్లీ బర్న్ గా ఉంది. ఈ సంవత్సరం మాకు 1 crore MRR క్రాస్ చేసేస్తాము. అండ్ అందులో మా బర్న్ 25 lakhs వరకు వస్తుంది అనుకుంటున్నాం. సరే, అయితే మీ B2C రెవెన్యూ అదంతా? అర్జున్, ప్రస్తుతానికి మేము డైరెక్ట్ గా కస్టమర్ కి సర్వీస్ ఆఫర్ చేయడం లేదు. ప్రస్తుతానికి మేము B2B2C కి ఆపరేట్ చేస్తున్నాం. ఇప్పుడు మేము B2C కి వెళ్ళాలనుకుంటున్నాం ఈ యాప్ ద్వారా. అవును. మీరు B2B2Cకి వెళతానంటే ఐఎమ్ ఆల్ ఇన్. ఒకవేళ B2Cకి వెళతానంటే లాజిస్టికల్లీ అదొక నైట్ మేర్, అచీవ్ చేయడం చాలా కష్టం. మీరు రెండూ చేస్తానంటే ఐఎమ్ అవుట్. ఓకే. ఈ పార్కింగ్ అనబడేది ఏరియా ఆఫ్ ఎక్స్పెర్టీస్ లేనందువల్ల, దీనికి నేను ఎలాంటి వాల్యూ ఇవ్వనందువల్ల దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి నాకేమీ ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను వీళ్ళ బిజినెస్ మోడల్, బిజినెస్ ఐడియాస్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఒప్పుకుంటున్నాను. శైలి గారు, మీరు? నేను మీ యూజర్ ఖచ్చితంగా అవుతాను, కానీ ఐ వుడ్ లైక్ టు సిట్ అవుట్. ఎందుకంటే ఇది నా నాలెడ్జ్ ఏరియాలో లేదు కాబట్టి. కానీ బయట నుంచి రూట్ చేస్తాను. అర్జున్? ఇంకా B2C లాంచ్ అవ్వలేదు. అండ్ B2Cలో నాకేమనిపిస్తోందంటే బర్న్ ఎక్కువ ఉంటుంది. సో మీరు B2Cని లాంచ్ చేసేంత వరకు లేదా బిజినెస్ మోడల్ క్లియర్ అయ్యేంత వరకు నేను ఇందులో మీతో కలవలేనని చెప్తున్నాను. ఇప్పుడు సందేశ్ గారు, మీ వంతు. సో నేను 50 lakhs ఇన్వెస్ట్ చేయడానికి
మీ వాల్యుయేషన్ నాకు ఓకే. తప్పకుండా సార్. వాల్యుయేషన్ లో ఏ నెగోషియేషన్ లేదా మీకు? లేదు. ఎందుకు లేదంటే కంగ్రాచులేషన్స్. ఎందుకు లేదంటే ఈయన ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు 3.5 crores ని ఈయన కరెంట్ వాల్యుయేషన్ లో తీసుకున్నారు. సో వీళ్ళని ఆ స్పాట్ లో పెట్టడానికి వీళ్ళకి అన్ఫెయిర్ గా ఉంటుంది. Thanks a lot, వాళ్ళ sir. దగ్గర Thank you, sir. ఇప్పుడు మళ్ళీ నెగోషియేట్ చేయడం అనేది వెరీ కరెక్ట్ కాదు. జనరస్ అండ్ వెరీ Thank you, గుడ్. sir. ఇది నిజంగానే చాలా ఫెయిర్ ఆఫర్. మీరు ఇప్పుడు చేతులు కలుపుతారా? ఎస్. అయితే రండి. థ్యాంక్ యూ టైటన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ కంగ్రాచులేషన్స్. ది బెస్ట్. ఐ థింక్ B2B2C మోడలే బెటర్ B2C అనుకుంటున్నాను. ఈజ్ ఏ డిజాస్టర్ బర్న్, మ్యాసివ్ బర్న్. ఇప్పుడున్న మోడల్ చాలా బాగుంది. అంతేకాదు కాంప్లికేటెడ్ కూడా. అసలు ఈ ప్రపంచంలోనే చాలా గొప్ప డాక్టర్ ఎవరో మీకు తెలుసా? అదే అమ్మ. చిన్న పసికందుకి ఏం అనారోగ్యమో వెంటనే పసిగట్టి చెప్పేయగలుగుతుంది. కానీ ఒక తల్లికి తన బిడ్డ కోసం సరైన సంరక్షణ గనక దొరక్కపోతే అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అది చెప్పడానికే వస్తున్నారు గుజరాత్ అహ్మదాబాద్ నుంచి రితి ఇంకా రిపుల్ శర్మ. హలో టైటన్స్, నేను రుద్ధి శర్మ. నేను తన పార్ట్నర్ ఇన్ లైఫ్ అండ్ బిజినెస్ త్రిపుల్ శర్మ. టైటన్స్, నా మదర్హుడ్ పెద్ద సమస్యతోనే మొదలయ్యింది. నా బిడ్డకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగుండదు. కోల్డ్, జ్వరం, కడుపు నొప్పి అన్నీ వచ్చేవి. వాళ్ళిచ్చే మందుల లేబుల్స్ అన్ని చూసేటప్పుడు అందులో కేవలం కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఇంకా ఆర్టిఫిషియల్ కలర్సే కనిపించాయి. అందులోంచి తప్పించుకోవటానికి కోసం మేము హోమ్ రెమెడీస్ వైపు వెళ్ళాం. అందువల్ల మేము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ దగ్గర అడ్వైస్ అడగటం స్టార్ట్ చేసాం. ఇంకా టైటన్స్ ఒక పండుగ రోజు వచ్చే మెసేజెస్ లాగా మాకు వేల కొద్ది అడ్వైస్లు రావటం స్టార్ట్ అయ్యాయి. బేబీకి జాదికా ఇవ్వండి, బాగా నిద్ర పడుతుంది. ఆయుర్వేదిక్ బామ్ ఇప్పుడు వైరల్ గా ఉంది, ట్రై చేసి చూడండి. ముక్కులో ఇంగువ పెడితే గ్యాస్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఒకటే జలుబుగా ఉందంటే చిన్నులపై దండ వేసేయ్. అమ్మా నాన్న అయిందేదో మేమే, కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళే ఎక్స్పర్ట్స్ అయ్యారు. కానీ నా ఛాలెంజ్ మాత్రం మారలేదు. ఈ రెమెడీసా లేక మార్కెట్లో దొరికే అన్లేబుల్డ్ హెర్బల్ ప్రోడక్ట్సా నా బిడ్డకి సేఫ్గా ఉంటుందా? మేము రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. అప్పుడే మాకు మార్కెట్లో టెస్టెడ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, పిల్లల కోసం ట్రస్టెడ్ బ్రాండ్స్ లేవని తెలిసింది. అప్పుడే నాకు అమ్మ బాధ్యత నుంచి మార్కెట్లో ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా తెలిసింది. మన బామ్మల వైద్యంలాగా ఒక మంచి వైద్యాన్ని మేము ఎదురుచూసాం. చాలా ఈజీగా, సురక్షితంగా అమ్మలు నమ్మేలా తీసుకురావాలనుకున్నాం. మేము వెంటనే డ్రాప్స్ ఒక 7 ని స్టార్ట్ చేసాం. 1000 సంవత్సరాల ముందొచ్చిన ఈ ఆయుర్వేదిక్ ఫార్ములాని మేము ఈ కాలానికి తగ్గట్టు కాస్త మార్చాం. ఇందులో కలిపే ఇంగ్రీడియంట్స్ ని మేము చాలా జాగ్రత్తగా ఎంచాం. ఇంకా ఇది ముందుగా మా కొడుకుకే ఇచ్చి ట్రయల్ చేసాం. ఇంకా మిగతా అమ్మలు కూడా ఇది కొని ఇది ఎలాంటిదో తెలిసాక అప్పుడే అనిపించింది ఇది నాకు మాత్రం కాదు, ఇది అందరి అమ్మలు నమ్మకంగా మారొచ్చని. అండ్ ఈ నమ్మకంతోనే అప్పుడే పుట్టింది మా రెండో బిడ్డ, బేబీ ఆర్గానో. సో టైటన్స్, ఈ రోజు బేబీ ఆర్గానో ఇండియాలో వేగంగా ఎదుగుతున్న డెడికేటెడ్ బేబీ బ్రాండ్ అయిన పెళ్ళలోక వెల్నెస్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ని చేస్తున్నాం. ఇది మేం మాత్రం అనట్లేదు, మాతో కలుసున్న 10 లక్షలకు పైగా పేరెంట్స్ అంటున్నారు వాళ్ళ బిడ్డలకి దీనివల్ల మంచి జరిగిందని. బేబీ ఆర్గాన్ వల్ల ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి పిల్లలకి ఆయుర్వేదాన్ని వెళ్లి చేర్చాలనుకుంటున్నాం. అలా చేర్చడానికి మేము మీ దగ్గర అడిగేది 2 కోట్లు at 2% ఆఫ్ ఈక్విటీ. సో చెప్పండి టైటన్స్, ఈ డీల్తో మీరు మాతో చేయగలపాలనుకుంటున్నారా? మీరిద్దరూ కూడా ఎటువంటి మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. సో మీ యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మేము మేము ఇంజనీర్స్. 10 సంవత్సరాలు ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసిన తర్వాత మేము సొంతంగా ఐటీ బిజినెస్ ని రన్ చేసాం. తర్వాత మాకు ఒక బాబు పుట్టాడు. అప్పుడే మాకు పిల్లలకి కావాల్సిన ప్రొడక్ట్స్ మార్కెట్ లో అవసరం ఉందని తెలిసింది. ఆయుర్వేదమే మాకు బెస్ట్ అని అనిపించింది. అయితే మీరు అక్కడి నుంచే పార్ట్నర్షిప్ జర్నీ మొదలు పెట్టారు. Yes. అంటే లైఫ్ పార్ట్నర్షిప్ తర్వాత. మేమేమనుకున్నామంటే మేము ఒకటిగా కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. మా మధ్య కూడా చాలా గొడవలు వచ్చాయి. కానీ ఇంకొక పార్ట్నర్ ని తీసుకొచ్చి వాళ్ళతో గొడవలు ఎక్కువ అవ్వడానికి నేను ఇతనితోనే అడ్జస్ట్ అవ్వచ్చు అనుకున్నా. మనం ఒక తల్లైనప్పుడు మన మైండ్లో, మన బాడీలో, మన పరిస్థితుల్లో ఎన్నో మార్పులు ఏర్పడతాయి. డెఫినెట్లీ. అండ్ న్యాచురల్గా మీ ఐడియా కూడా ఆ టైంలోనే ఎమర్జ్ అయినట్టుంది. సో మీ స్ట్రగుల్స్ గురించి చెప్పండి. అంటే దీన్ని మొదలు పెట్టేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకొచ్చిన మొదటి ఛాలెంజ్, ఇప్పుడే నువ్వు తల్లివయ్యావు, ముందు నువ్వు బిడ్డ మీద ఫోకస్ చేయి. నువ్వెందుకు ఇప్పుడు బయటికి వెళ్తున్నావు? ఎందుకు నువ్వు వెళ్ళాలి? బిడ్డకి 6 నెలలు ఉన్నప్పుడు మేము మ్యానుఫ్యాక్చర్స్ ని చూడడానికి అప్పుడప్పుడు బయటికి వెళ్లేవాళ్ళం. పొద్దున్న 6 గంటలకు నేను రిపులు బయటికి వెళ్తే నైట్ రావడానికి 9 అయ్యేది.
రోజంతా మా బిడ్డ మా అమ్మతో లేక మాతో వాళ్ళ గ్రానీ ఇంట్లో వాళ్ళతో ఉంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, ఇప్పుడు ఇది చెయ్యాల్సిన అవసరం ఏంటి, ఇప్పుడే ఇది చెయ్యాలా అని. కానీ నేను చాలా క్లియర్ గా ఉన్నాను. నేను నా బిడ్డకి ఒక వర్కింగ్ మదర్ ని చూపించాలనుకున్నా. యాక్చువల్ గా వర్కింగ్ ఉమెన్ ని. వర్కింగ్ ఉమెన్ కెన్ హ్యాండిల్ హౌస్ యాజ్ వెల్. వాళ్ళ బిడ్డని చూపించగలదని చూపించాలనుకున్నా. సో ఈ నమ్మకంతోనే నేను ఈ బిజినెస్ జర్నీని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఈ బిజినెస్ లో మీ మోటివ్ ఏంటి? బేబీ కేర్ ప్రోడక్ట్స్ చేసే చాలా బ్రాండ్స్ ఉన్నారు. మేమేమి ఇందులో కొత్త కాదు. ఇందులో మొదటి విషయం, డెడికేటెడ్ గా మేము బేబీ ప్రోడక్ట్స్ మాత్రమే చేస్తున్నాం. రెండో విషయం, ఒక అమ్మగారి ఎమోషనల్ నమ్మకం ఇందులో ఉంది. ఇప్పుడు మిగతా బ్రాండ్స్ అన్ని చూస్తే ఎన్ని బ్రాండ్స్ వాళ్ళ పిల్లలకి ప్రోడక్ట్స్ ని ట్రై చేసి తర్వాత మార్కెట్ కి తీసుకొస్తున్నారో చెప్పండి. మీతో పాటు ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా? వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ అన్ని టెస్ట్ చేశారా? మేము ఈ బేబీ ఆర్గానో జర్నీని మొదలు పెడదామని నిర్ణయించుకున్నప్పుడు మాతో PhDs, డాక్టర్స్, ఫార్మసిస్ట్ వచ్చారు. సో ఈ మొత్తం ఫార్ములేషన్స్ ని చాలా జాగ్రత్తగా చేశారు. R&Dలో మీ టాప్ ర్యాంక్ ఎంత? రెవెన్యూ వైస్ మేము మంత్లీ 1.5 CR లో ఉన్నాం. లాస్ట్ ఇయర్ లో మేము దాదాపు 25 CR లో క్లోజ్ చేసాం. 1.5 crore అంటే 18 crores. ఆ 18 crores లో R&Dలోకి ఎంత వెళుతుంది? R&Dలో మా మంత్లీ ఖర్చు ఒక 5 to 6 lakhs వస్తుంది. మా దగ్గర ఇన్హౌస్ R&D ల్యాబ్ ఉంది. టోటల్ నంబర్ ఆఫ్ SKUs ఎంత? 25 SKUs ఉన్నాయి, 25 SKUs. అండ్ పైప్ లైన్ లో ఎన్ని కొత్త ప్రోడక్ట్స్ ఉన్నాయి? సార్ ఇప్పుడు మా పైప్ లైన్ లో 4 to 5 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మీ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది? మేము ఇప్పుడు కంప్లీట్లీ D2C బ్రాండ్ గా ఉన్నాం. ప్రతి మార్కెట్ ప్లేసెస్ లోనూ ఉన్నాం. అది ఏమిటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫస్ట్ క్రై. Popular sites. Yes. ప్రస్తుతం మీరు బర్న్ చేసి ఉంటారు కదా? Yes. సో మీ బర్న్ ఎంత ఉంది అంటే పర్ మంత్ బేసిస్ లో విత్ 1.5 crore రెవెన్యూలో? సో పర్ మంత్ మాకు 25 lakhs లాస్ అవుతుంది. మేము ఇప్పుడే గ్రో అవుతున్నాం. ఆన్లైన్ మార్కెట్ లో కొత్త కస్టమర్స్ ని పట్టాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. రైట్. మీరు రెవెన్యూ నుంచి ఎంత పర్సెంటేజ్ మార్కెటింగ్ కోసం స్పెండ్ చేస్తున్నారు? దాదాపు 50% మార్కెట్ బ్రాండ్ బిల్డింగ్ కి వెళ్తుంది. మీ ప్యాకేజింగ్, బ్రాండింగ్, గ్రాఫిక్స్ ఇవన్నీ పెద్ద స్థాయిలో ఇంప్రూవ్ అవ్వాలి. కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో అలా చేస్తేనే నేను కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను. నేను మీకోసం ఓ చిన్న ఫ్రాక్షన్ ఇన్వెస్ట్మెంట్గా ఆఫర్ చేయగలను. కానీ అది మాత్రమే కాకుండా నా వల్ల మీకోసం నా నాలెడ్జ్ని ఫార్మా ఇండస్ట్రీలో కనెక్షన్ కోసం కొద్దిగా టైం ఇవ్వడం వీలవుతుంది. ఈ రెండు విషయాలు నేను చేయగలను. జిమ్మీ, ముందు మీరు వాళ్ళకి ఆఫర్ ఇవ్వండి. నేను మీ ఆఫర్కి కొంచెం హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ముందుగా మనం మార్కెట్ డిమాండ్ ఏంటో తెలుసుకుందాం. Sure. అండ్ దెన్ యూ కెన్ రిఫైన్ యువర్ ఆఫర్. షూర్. బహుశా ఇంకా పెద్ద ఆఫర్ రావచ్చేమో. సో ఆడియన్స్, మీ దగ్గర రిమోట్స్ ఉన్నాయి. సో చెప్పండి, మీకు ఈ ప్రోడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది. మీ టైం ఇప్పుడు స్టార్ట్ కాబోతోంది. రిజల్ట్స్ ఏం చెప్తున్నాయంటే 64% జనానికి Thank you. వీళ్ళ ప్రోడక్ట్స్ చాలా ఉపయోగకరమైనవి అని. జిమ్మీ, ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాం. చెప్పండి, మీ ఆఫర్ ఏంటి? నేను నా ఎక్స్పర్టీని తీసుకురాగలను. అందువల్ల మీరు మీ యొక్క వాల్యుయేషన్ని రీకన్సిడర్ చేయమని సజెస్ట్ చేస్తాను. నేను మీకు ఇవ్వబోయే ఆఫర్ 50 lakhs ఫర్ 2% ఈక్విటీ. ఓకే. జిమ్మీ సార్ మీకు మంచి ఆఫర్ ఇచ్చారు. ఆయన డిజైన్ ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగుంటాయి. అలాగే నాకు ఏమనిపిస్తుందంటే మీరు బ్రాండింగ్లో చాలా ఇంప్రూవ్ చేయవలసి ఉంది. దాని ద్వారా కస్టమర్ కనెక్ట్ పెరుగుతుంది. కానీ ఇప్పటికీ బర్న్ రేట్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ రోజు నేను వీళ్ళతో చేతులు కలపలేను. ఓకే సార్. థ్యాంక్ యూ. ఈరోజు నేను కూడా మీతో చేతులు కలపలేను. నేను కూడా మీకు హ్యాండ్ షేక్ చేయలేను. జిమ్మీ లాంటి వాళ్ళు మీకు కరెక్ట్ అయిన అంబాసిడర్. ఈ ప్రోడక్ట్ని పైకి తీసుకొస్తారు. మీకు ఇప్పుడు ఒక ఆఫర్ వచ్చింది జిమ్మీ గారి దగ్గర నుంచి. సార్ మేము దీన్ని కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చా? సరే, అయితే మీరు వెళ్ళి లాంజ్లో కూర్చుని ఆలోచించుకుని మాకు చెప్పండి. థ్యాంక్ యూ. అదేంటి, బేబీని ఇక్కడే వదిలి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు మీరు వీళ్ళతో చేతులు కలిపారంటే పిల్లల్ని కూడా మీరే చూసుకోవచ్చు కదా. తప్పకుండా, అది ఒక మంచి పాయింటే. ఇది ఫార్మసీ షెల్ఫ్లో ఉంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. లేదు, ఫార్మసీ షెల్ఫ్లో చూడకండి. వెల్నెస్ ఫర్ ఇన్ఫెన్షన్ బేబీస్ జెనరిక్ ప్రోడక్ట్, అదొక పెద్ద మార్కెట్ ఉంది. లాస్ట్ రౌండ్లో మనం రైస్ చేసింది 40 crore వాల్యుయేషన్లో రైస్ చేసాం. ఇప్పుడు ఈ రౌండ్లో జిమ్మీ సార్ మనకి 25 crore వాల్యుయేషన్లో చేస్తున్నారు.
మీరు వాళ్ళ లాస్ట్ వాల్యుయేషన్ కంటే తక్కువ చెప్పారు. సార్ మీరు వాల్యుయేషన్లో కేవలం నెట్ అవుట్ఫ్లో మాత్రమే చూస్తున్నారు, కానీ నేను మొత్తం ప్రోడక్ట్ని రీబ్రాండ్ చేయడం గురించి మాట్లాడుతున్నాను. ఓకే, రండి అందరూ చప్పట్లు కొట్టి వాళ్ళకి ఉత్సాహాన్ని ఇద్దాం. మేము ఈ పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకున్నాం, అస్సలు ఏడవనివ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. సార్ మీరు మాకు ఇచ్చిన ఆఫర్ కాస్త రౌండ్లో ఉంది. మా ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి అది సరిగ్గా ఉండదు. సో మా కౌంటర్ ఆఫర్ ఏంటంటే 70 lakhs per 1%. మీకు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ మాత్రమే కావాలా, లేక నా టైం ఇంకా ఇన్వాల్వ్మెంట్ కావాలా? జిమ్మీ గారు కొందరిని మీ టీంలోకి తీసుకొస్తారు. వాళ్ళైన డిజైన్ ఎక్స్పర్టీస్, అలాగే బ్రాండింగ్ ఎక్స్పర్టీస్ కూడా. సో మీరు కొంచెం ఆలోచించండి, లాంగ్ టర్మ్ గురించి ఆలోచించండి. 50 lakhs, 1.5%. ఇదే ఫైనల్ ఆఫర్. ఇది కేవలం డబ్బు కోసమే కాదు, ఇది మోర్ అబౌట్ ఇన్వాల్వ్మెంట్ అండ్ టర్నింగ్ ద బ్రాండ్ అరౌండ్ అండ్ కనెక్టింగ్ ద రైట్ డాట్స్. సార్ ఇప్పటికీ మేము ఎగ్జిస్టింగ్ రౌండ్ కంటే కిందకి వెళ్ళలేము, కానీ ఇంకా ఇన్వెస్టర్స్ డిస్కస్ చేసి ఒకవేళ స్వెట్ ఈక్విటీని మేము structure కన్స్ట్రక్ట్ చేయగలిగితే చేయగలిగితే మేము సంతోషంగా మీతో పార్ట్నర్ అవుతాం. బాగా మాట్లాడుకొని ఒక నిర్ణయం చెప్పండి. We are also so happy to have you, sir. చూడండి, మీరు షోలో చెప్పారంటే ఇచ్చే తీరాలి. ఖచ్చితంగా సార్. చేతులు కలపండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో చాలా మచ్ సంతోషంగా సార్. ఉంది. నేను అహ్మదాబాద్లో పుట్టాను. Oh, okay. అహ్మదాబాద్తో మంచి కనెక్షన్ ఉంది. ఎవరి కోసమైతే ఈ బేబీ ఆర్గానో స్టార్ట్ చేశారో మేము తను కూడా కలుసుకోవచ్చా? షూర్. సో మా సిటీఓని పిలవాలనుకుంటున్నాం. సో వీ కాల్ హిమ్ చీఫ్ టెస్టింగ్ ఆఫీసర్. సంతోషంగా వస్తున్నాడు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? గయాంగ్. కయాన్. వావ్. అసలైన హ్యాండ్ షేక్ ఇక్కడ అయింది. అన్నిటికంటే ముఖ్యమైన సిటీకి ఇన్వెస్టర్కి మధ్య. రండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ అనిమల్స్ మీద మేము టెస్ట్ అయ్యాం, బట్ టెస్టెడ్ ఆన్ హెమ్, మా బిడ్డ మీద. మీకు అన్నిటికన్నా బాగా నచ్చిన ప్రోడక్ట్ ఏంటి? గమ్మీస్. ఆ? గమ్మీస్. గమీజ్. ఇక్కడ కోల్డ్ అండ్ కాఫ్ గమ్మీస్ ఉన్నాయి. అది అగైన్ ఒక ఇన్స్పిరేషన్. వీడికి ఎప్పుడు కోల్డ్ కాఫ్ వచ్చినా మందులు వేసుకోవాలి, కానీ మిగతా మందులు టాబ్లెట్స్ వీడు అసలు వేసుకోలేడు. అప్పుడే మేము గమ్మీస్ ని ఇన్వెంట్ చేసాం. అది 99% టర్మరిక్ తో చేశారు. ఇప్పుడు అదే వీడి ఫేవరెట్ గమ్మీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్. Thank you. థ్యాంక్ Thank యూ you. సో మచ్. థ్యాంక్ యూ luck. సార్. మన ఆడియన్స్లో పెద్ద ఆంటర్ప్రినర్స్ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మా ఆడియన్స్ క్వశ్చన్స్ అడగొచ్చు. నా పేరు ఫరీద్ ఖాన్. సార్ నా ప్రశ్న ఏంటంటే, ఒక బిజినెస్ లో బ్రాండింగ్ ని చేంజ్ చేసిన తర్వాత ఆ బిజినెస్ లో ఏం చేంజెస్ ఉంటాయి, దానివల్ల హైప్ ఎంత పెరుగుతుంది, అండ్ దాని ప్రోస్ అండ్ కాన్స్ ఎంత? బ్రాండింగ్ ఈజ్ ఏ కోర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీ ప్రోడక్ట్స్ ఎంత మంచి ప్రోడక్ట్స్, అవి ఎంత నాణ్యమైనవి అనేది వాటిని వాడిన తర్వాతే తెలుస్తుంది. ముందు ఆ బ్రాండ్ మీ బ్రెయిన్లో ఒక పర్సెప్షన్ని సృష్టించాలి. ఆ బ్రాండ్ నుండి మీకు ఒక ఎమోషన్ రావాలి. ఆ ఎమోషనే మీరు ప్రోడక్ట్ని టచ్ చేయడానికి ముందు మీరు ఆ ప్రోడక్ట్ని ముట్టుకోవాలా వద్దనేది నిర్ణయిస్తుంది. ఈ కాలంలో బ్రాండింగ్ అనేది చాలా ముఖ్యమైనదిగా ఉంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ప్రోడక్ట్ కూడా ముఖ్యమైనదిగా ఉండాలి. మీరు మొత్తం క్వాలిటీ బ్రాండ్లో పెట్టి ప్రోడక్ట్లో క్వాలిటీ లేదంటే అప్పుడు ఈ ఫార్మా పనిచేయదు, ఫేక్ బ్రాండ్ అవుతుంది. ఇంకొక విషయం, బ్రాండ్లో ఒక జెన్యూనిటీ ఉండాలి, ఒక నిజాయితీ ఉండాలి. ఒక బ్రాండ్ బయటకు ఏం చూపిస్తుందో దాంట్లో అదే ఉండాలి. మీరొక మస్కులిన్ బ్రాండ్ చేసి అది చాలా ఫెమినిన్ గా ఉందంటే అది మిస్ మ్యాచ్. థ్యాంక్ యూ సార్. సో మీలో కూడా కలలు కనే ధైర్యం ఉంటే ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా మీకోసం ఎదురు చూస్తూ ఉంది. భారతదేశపు స్టార్టప్ వేదిక ఐడియా బాజ్. ఐడియా మీది, డబ్బు మాది. స్టార్టప్ బ్యాంకింగ్ పార్ట్నర్